హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 మనం 2 మంత్స్లో ఫస్ట్ అటెంప్ట్ ఎలా క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను చెప్తున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా? అయితే ఫస్ట్లీ మనకి మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ నుంచి మనకి 25 ఉంటాయి, అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్. మనకి టైం ఎంత ఇచ్చాడు అంటే 19 మినిట్సే ఇచ్చారు. అయితే మనకి ప్రతి క్వశ్చన్ రాంగ్ పెట్టామనుకో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3, అంటే నియర్లీ మనకి 0.33 అనేది ఉంటుంది. అయితే మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం, ఎగ్జామ్ ఒక ప్యాటర్న్ మొత్తం తెలిసిపోయాను. ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ అనేది మనం ఎలా ట్యాకిల్ చేయాలో చెప్తున్నాను. అయితే ముందుగా మ్యాథ్స్. నేను ఆల్రెడీ మ్యాథ్స్ మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అంటే 25 అవుట్ ఆఫ్ 25 ఎలా సంపాదించాలనేది ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, మీరు చూడండి. దాంతోపాటు పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ షార్ట్ కట్స్ అయితే ఇవన్నిటి గురించి నేర్చుకోండి. దానివల్ల మీకు చాలా అయితే టైం అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. అయితే సెకండ్లీ మనకి రీజనింగ్ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. 30/30 మనం ఎలా సంపాదించాలని. ఆ వీడియో కూడా చాలామంది బాగుందని చెప్పారు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, సిరీస్, క్యాలెండర్, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే సేమ్ మోడల్ అని అడుగుతున్నారు. నేను చూశాను కాబట్టి ఒకసారి మీరు కూడా చూడండి. తర్వాత సైన్స్, ఎన్సీఆర్టీస్ అనేది 6th to 10th అయితే సరిపోతాయి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ. అయితే నేను ఆల్రెడీ దీని మీద ఈజీ వే టు ప్లాన్ అనేది సైన్స్ మీద అనేది చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి, నేను డిస్ప్లే చేస్తున్నాను కదా అది. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది మనం ఏం చేయాలి అంటే లాస్ట్ 6 months నుంచి 12 months వరకు మనం చదవాల్సి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే మన ఒక తెలుగు ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందని రేపు నుంచి నేను కరెంట్ అఫైర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందో లేదో, అంటే మన ఒక తెలుగు ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అవుతుందో లేదో మీరు కామెంట్స్లో చేయండి. దాన్ని బట్టి నేను అన్నది ఆలోచించి ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే మనకు డైలీ రొటీన్ ఎలా ఉండాలి అంటే మనం అంటే 2 monthsలోనే కాబట్టి మనం కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కదా. అందుకు మనం మ్యాథ్స్ అనేది ఒక 2 hours చేయాలి, రీజనింగ్ ఒక 2 hours. ఎందుకంటే ఈ రెండు కూడా ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 35 to 30 ఇలాగ వస్తాయి. సైన్స్ నుంచి ఒక 2 hours, ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ అవ్వాలి అంటే మనకి 25 marks కదా, అందుకని కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక 1 hour అయితే చేయండి. లేకపోతే నేను ఆల్రెడీ టుమారో నుంచి వీడియోస్ అయితే చేస్తాను కదా, అవి మీరు చూసినా మీకు సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి, లేదా ఒక పీవైక్యూస్ అని ఒక 30 minutes అయితే ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ డే మీకు అనేది ఏంటంటే ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు అనేది పెద్ద స్ట్రెస్ అనిపించదు, ఈజీగా మీరు అన్నది ట్యాకిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడి వరకు మీరు విన్నారంటే మీకు చాలా ఒక నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే మీకు ఫైనల్ టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్లీ మీరు ఏంటంటే 30 నుంచి 40 మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయండి. మీరు మార్క్స్ గురించి చూడకండి, ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే 30 to 40 అనేది మెయింటైన్ చేసినప్పుడు మీకు వర్క్ మనకి 90 minutes అనేది మీరు ఎలా ట్యాకిల్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీద నాకు టైం స్పెండ్ చేయాలి, అవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలి అంటే ఎవ్రీడే ఫార్ములాస్ అయితే మీరు రివైజ్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్లో ఏంటంటే ప్రాబ్లము ఒక 2-3 days చదివారు అనుకోండి, 2-3 days అనేది గ్యాప్ ఇచ్చేసారు అనుకోండి, అది అనేది ఇంక మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఫార్ములాస్ మళ్ళీ ఎక్కడో చదివేమో అన్నట్టు ఉంటుంది, కానీ ఆ ఫార్ములాస్ అనేవి కరెక్ట్గా గుర్తురావు. అదేవిధంగా మీరు జనరల్ సైన్స్ నుంచి అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా ఎన్సీఆర్టీస్ తీసి చదవడానికి కొంచెం కష్టం కదా. అందుకు లేకపోతే నా దగ్గర ఆల్రెడీ నోట్స్ అయితే ఉంది, మీరు కామెంట్స్లో అడిగితే నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? అయితే
మీరు లాస్ట్ 10 డేస్ అనేది ఏంటంటే ఎలాంటి టాపిక్స్ చదవకండి, కొత్త టాపిక్స్ ఏవి చదవకండి. జస్ట్ మీరు ఇప్పటివరకు చేసినవన్నింటిని కూడా ఎక్కువగా రివిజన్స్ అనేది చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ వచ్చిన దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ మీరు కొత్తవి నేర్చుకున్నారనుకోండి, మీకు స్ట్రెస్ అయిపోతుంది ఇవన్నీ రివిజన్ చేయక అందుకు. ఓకేనా. తర్వాత ఏంటంటే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. ఎందుకని చాలామంది ఏంటంటే నాకు రాదు, నాకు జాబ్ రాదు అని వెళ్ళారనుకోండి మైండ్ సెట్, మనకు వచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం ఏంటంటే ట్యాకిల్ చేయలేము అనమాట. బాగా చేయడానికి మనలో స్ట్రెస్ ఎక్కువైపోయి మనం బాగా చేయలేం. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా వెళ్ళాం అనుకోండి, ముందు మనకు వచ్చిన క్వశ్చన్స్ మనం బాగా అటెంప్ట్ చేసేస్తాం, తర్వాత రాలేని నుంచి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే మైండ్ అనేది మనకి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మరిన్ని తెలుగు యాస్పిరెంట్స్ దగ్గరికి చేరాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి నా గురించి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.